Okay, good morning friends. మనం ప్రీవియస్ క్లాస్ లో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, కంటెంట్ ఎలా రాయాలి, మీన్స్ హౌ టు యూస్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇంకా ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, యూఆర్ఎల్ పర్మాలింక్ ఆప్టిమైజేషన్, ఇలా హౌ టు రైట్ కంటెంట్ అనేది చూసాము. ఇంకా హౌ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్ టు గూగుల్. ఓకే, మన వెబ్సైట్ ని గూగుల్ సెర్చ్ కన్సోల్ కి ఎలా సబ్మిట్ చేయాలి, గూగుల్ సెర్చ్ కన్సోల్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూసాము. ఇంకా హౌ టు యూస్ ఎస్ఈఓ క్వేక్, క్రోమ్ ఎక్స్టెన్షన్ ఎస్ఈఓ క్వేక్ ఎలా యూస్ చేయాలి కూడా చూసాం. సో దట్స్ అబౌట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఓకే, ఈ రోజు మనం లెట్స్ సీ అబౌట్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఓకే, it is also known as off site optimization. Okay, what is on page optimization? Optimizing our web page in such a way as to display in top of the SERP page, ma'am. Yes, yes, Ishwan, thank you. మన వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఓకే, వి మేక్ సమ్ చేంజెస్ ఆర్ వి టేక్ సమ్ యాక్షన్స్ విత్ ఇన్ అవర్ వెబ్సైట్. ఓకే, మన వెబ్సైట్ లో మనము ఏదైనా సమ్ టెక్నిక్స్ అప్లై చేసి మన వెబ్సైట్ మీద అది SCRP లో టాప్ వచ్చేలాగా చూసుకుంటాం. దాన్ని మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్? ఓకే, ఇట్ ఈస్ టోటల్లీ ఆపోజిట్ టు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మనము విత్ ఇన్ ది వెబ్సైట్ మనం ఏదైనా టెక్నిక్స్ అప్లై చేస్తాం. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ మనము అవుట్ సైడ్ ది వెబ్సైట్. ఓకే, we optimize outside our website, okay, in order to improve our ranking position in SCRP. okay, మనము వెబ్సైట్ ని ఏమాత్రం టచ్ చేయము ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో. మనం we use some techniques. okay, మనం కొన్ని టెక్నిక్స్ అనేటివి అవుట్ సైడ్ అవర్ వెబ్సైట్ యూస్ చేసి మన పేజ్ గానీ మన వెబ్సైట్ ర్యాంకింగ్స్ గానీ SCRP లో పెంచుకునేడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఆఫ్ పేజ్ optimization. okay, this is also known as link building process. okay, so off page optimization simply is also known as link building process అంటాము. mainly depends on getting backlinks. okay, backlinks తెచ్చుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది. ఓకే, ఇంతవరకు మనం 2 types of links చూసాం. ఓకే, ఇంటర్నల్ లింక్స్ and external links. okay, what is an internal link? What is an internal link? Link within our website. ఓకే, ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడ నేను లింక్ ఇచ్చాను, ఒక లింక్. ఇఫ్ అది నా వెబ్సైట్ లోనే ఇంకో వెబ్ పేజ్ కి నావిగేట్ చేస్తుంది అనుకోండి, నా వెబ్సైట్ కి వచ్చే కస్టమర్స్ ని కానీ లేకపోతే విజిటర్స్ ని కానీ నా వెబ్సైట్ లోనే ఇంకో వెబ్ పేజ్ కి నావిగేట్ చేస్తున్నాను నేను, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్ లింక్. ఓకే, నేను క్లిక్ చేశాను, ODMT లోనే ఉంది కానీ ఇంకో పేజ్ కి నావిగేట్ అవుతుంది. సో ఇఫ్ ఐ రీడైరెక్ట్ మై కస్టమర్స్ టు అదర్ పేజ్ విత్ ఇన్ మై వెబ్సైట్, ఓకే, నా వెబ్సైట్ లోనే నేను యూజర్స్ ని ఇంకో పేజ్ కి నావిగేట్ చేస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. దెన్ వాట్ ఈస్ ఎక్స్టర్నల్ లింక్? వాట్ ఈస్ ఎక్స్టర్నల్ లింక్? Navigating to another website, ma'am. ఎస్, నా దగ్గరికి వచ్చే విజిటర్స్ ని, నా వెబ్ పేజ్ కి వచ్చే విజిటర్స్ ని నేను ఇంకో వెబ్సైట్ కి నావిగేట్ చేస్తుంటే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ లింక్. ఓకే, ఇఫ్ ఐ ఆమ్ రీడైరెక్టింగ్ మై కస్టమర్స్ టు అనదర్ వెబ్సైట్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ లింక్. చూడండి, ఇక్కడ ఫీజ్ అనేది ఒక లింక్ ఉంది. చూడండి, ఇవన్నీ లింక్స్. డిజిటల్ మార్కెటింగ్ ఒక లింక్, ODMT ఒక లింక్, ఫీజ్, తెలుగు, కన్నడ, ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ లింక్స్. చూడండి, క్లిక్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నావిగేటింగ్ టు సమ్ అదర్ వెబ్సైట్. ఓకే, ఇలా బయట వెబ్సైట్స్ కి మనం లింక్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ లింక్ అంటాం. దెన్ వాట్ ఈస్ అ బ్యాక్ లింక్? వాట్ ఈస్ బ్యాక్ లింక్? ఎనీ ఐడియా? ఇంటర్నల్ లింక్ అంటే తెలుసు, ఎక్స్టర్నల్ లింక్ అంటే తెలుసు, దెన్ వాట్ ఈస్ అ బ్యాక్ లింక్? గెటింగ్ లింక్ ఫ్రమ్ అదర్స్ వెబ్సైట్. ఓకే, ఒకవేళ వేరే వాళ్ళ వెబ్సైట్ నుండి నాకు లింక్ వస్తే దాన్ని మనం బ్యాక్ లింక్ అంటాం. ఒకవేళ చూడండి, ఇప్పుడు ఈ పేజ్ వాళ్ళకి ODMT వాళ్ళు లింక్ అప్ చేస్తున్నారు. సి ఇట్ ఈస్ సమ్ బ్లూ ఫౌంటైన్ మీడియా, ఇట్ సీమ్స్ ఇట్స్ సమ్ అదర్ వెబ్సైట్. ఓకే, నా వెబ్సైట్ కి వేరే వెబ్సైట్ వాళ్ళు లింక్ చేస్తే ఓకే దాన్ని మనం బ్యాక్ లింక్ అంటాం. లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఓకే, చూడండి, లెట్స్ థింక్ దట్ దిస్ ఈస్ మై వెబ్సైట్. ఓకే,
ఇది నా వెబ్సైట్ అనుకుంటాను. అండ్ దిస్ ఈస్ యశ్వంత్ వెబ్సైట్. ఓకే, నా వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నేను యశ్వంత్ వెబ్సైట్ కి ఒక లింక్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఇది ఏం లింక్ అవుతుంది? ఇంటర్నల్ లింక్ అవుతుందా, ఎక్స్టర్నల్ లింక్ అవుతుందా? ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. నాకు ఇది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. అదే యశ్వంత్ కి ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ ఏ బ్యాక్ లింక్ ఫర్ యశ్వంత్. ఓకే, వేరే వెబ్సైట్ వాళ్ళు నా వెబ్సైట్ కి ఒక లింక్ ఇస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటాము. సో నాకు అది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, కానీ యశ్వంత్ వెబ్సైట్ కి ఇట్ విల్ బికమ్ ఏ బ్యాక్ లింక్. ఓకే, నా ఇప్పుడు యశ్వంత్ నాకు ఒక లింక్ ఇస్తున్నాడు. సి దెన్ వాట్ విల్ ఇట్ బికమ్ ఫర్ యశ్వంత్? ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. యశ్వంత్ కి ఇది ఎక్స్టర్నల్ లింక్. దెన్ వాట్ విల్ ఇట్ బికమ్ ఫర్ మీ? నాకేమవుతుందో లింక్? ఇట్ విల్ బికమ్ ఏ బ్యాక్ లింక్. ఓకే, సింప్లీ వాట్ ఈస్ అ బ్యాక్ లింక్? వేరే వెబ్సైట్ వాళ్ళు నా వెబ్సైట్ కి లింక్ అప్ చేస్తే దాన్ని మనం బ్యాక్ లింక్ అంటాం. నాకు అది బ్యాక్ లింక్ అవుతుంది, వాళ్ళకి అది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఓకే, నా ఈ బ్యాక్ లింక్ వల్ల యూజెస్ ఏంటి? ఓకే, ఈ బ్యాక్ లింక్ వల్ల యూజెస్ ఏంటంటే మనకు ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు ఓడిఎంటీకి చాలా మంది వస్తుంటారు. వాళ్ళు ఏమన్నా చూసి సపోజ్ ఈ ఫీజ్ అనే టర్మ్ మీద క్లిక్ చేశారనుకోండి, వాళ్ళు బ్లూ ఫౌంటైన్ మీడియాకి డైవర్ట్ అవుతారు, నావిగేట్ అవుతారు. సో బ్లూ ఫౌంటైన్ మీడియా కూడా ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నా వెబ్సైట్ కి వచ్చే ట్రాఫిక్ వాళ్ళ వెబ్సైట్ కి కూడా నావిగేట్ అయ్యే ఛాన్సెస్, రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో విల్ గెట్ ట్రాఫిక్. ఓకే, సో ఎందుకు నా పేజ్ కి వాళ్ళు బ్యాక్ లింక్ ఇవ్వాలండి? నాకేమో ట్రాఫిక్ వస్తుంది, నాకు కొన్ని యూజెస్ ఉన్నాయి, నాకు వచ్చే కస్టమర్స్ కన్వర్ట్ అయ్యి నా ట్రైనింగ్ కి జాయిన్ అయ్యి నాకు కొంచెం పేమెంట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు వై షుడ్ అదర్స్ గివ్ మీ ఏ బ్యాక్ లింక్? ఎందుకు? వాళ్ళకి ఏమైనా యూజెస్ ఉన్నాయా నాకు బ్యాక్ లింక్ ఇవ్వడం వల్ల? ఎనీ ఐడియా? ఓకే, సింప్లీ నథింగ్ బట్ చూడండి, మన కంటెంట్ బాగుంటే, ఇఫ్ యువర్ కంటెంట్ ఈస్ గుడ్, ఓకే, దెన్ అదర్స్ విల్ గివ్ అస్ ఏ బ్యాక్ లింక్. ఓకే, చూడండి, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఈ వెబ్సైట్ కి నావిగేట్ అయ్యారనుకోండి, దే ఆర్ గెటింగ్ సమ్ కంటెంట్. ఓకే, దే ఆర్ గెటింగ్ ఏ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. యూజర్స్ కి మనం ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాము, మంచి కంటెంట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దెన్ వాట్ యూజర్ విల్ ఫీల్? ఓకే, ఈ వెబ్సైట్ చాలా బాగుంది అని మన వెబ్సైట్ కి నేమ్ వస్తుంది, అండ్ వీళ్ళ వెబ్సైట్ కి కూడా నావిగేట్ అయ్యి ఓకే దే లెర్న్ సంథింగ్, రైట్? ఇట్లా మన కంటెంట్ మంచిగా ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ కంటెంట్, దెన్ వీ కెన్ గెట్ బ్యాక్ లింక్స్. ఓకే, సో మనకు బ్యాక్ లింక్స్ రావాలంటే మనం బాగా ఫేమస్ అవ్వాలి. ఓకే, మనం మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామని మనం ఒక నేమ్ తెచ్చుకోగలిగితే వీ కెన్ ఈజీలీ గెయిన్ సమ్ బ్యాక్ లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్. ఓకే, ఇంకా మనకు ట్రాఫికే కాకుండా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఓకే, వాట్ అడ్వాంటేజెస్ do we have in getting a backlink? ఓకే, ఎట్లాంటి అడ్వాంటేజెస్ మనకు ఉంటాయి బ్యాక్ లింక్ తెచ్చుకుంటే అనేది కూడా లెట్స్ సి. మనం ఇందాక చెప్పుకున్నాం, మనకు బ్యాక్ లింక్ రావడం వల్ల మనకి SEO కూడా పెరుగుతుంది. ఇట్స్ అన్ ఆఫ్ పేజ్ SEO, రైట్? మన పేజ్ ర్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంది, మనకు వాళ్ళ వెబ్సైట్ ట్రాఫిక్ మనకు కొంచెం రీడైరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలానే what we get, we'll get link juice from them. Okay, we'll get some link juice from others website. Okay, now let's see what is link juice. Okay, ఒక పార్ట్ ఆఫ్ దేర్ పేజ్ ర్యాంక్ వాల్యూ అనేది నాకు వస్తుంది అనమాట. ఓకే, దెన్ వాట్ ఈస్ పేజ్ ర్యాంక్? ఓకే, ఈ పేజ్ ర్యాంక్ అనేది ఇట్ రేంజెస్ బిట్వీన్ ఓకే 1 to 10. ఓకే, 1 to 10 మధ్యలో రేంజ్ అవుతుంది అనమాట ఈ పేజ్ ర్యాంక్ అనేది. ఇట్ ఈస్ ఆల్సో గివెన్ బై గూగుల్. గూగులే అలాట్ చేస్తుంది పేజ్ ర్యాంక్ అనేది ఫర్ ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్ కి గూగుల్ అనేది 1 to 10 మధ్యలో ఒక పేజ్ ర్యాంక్ అనేది ఇస్తుంది అనమాట. దెన్ వాట్ ఈస్ SCRP ర్యాంక్? ఓకే, వాట్ ఈస్ SCRP ర్యాంక్? SCRP ర్యాంక్ పేజ్ ర్యాంక్ డిఫరెంట్ అండి. పేజ్ ర్యాంక్ అనేది బేస్డ్ ఆన్ మన బ్యాక్ లింక్స్, మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు గూగుల్ పేజ్ ర్యాంక్ అనేది ఇస్తుంది. SCRP ర్యాంక్ అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే, అది మేబీ మన మొబైల్ ఫ్రెండ్లీనెస్ వెబ్సైట్ మీద కానీ మెయిన్లీ మన కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ఎలా ఉంది, మన వెబ్సైట్ కి ఎంత మంది విజిటర్స్ వస్తున్నారు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ బట్టి మనకు SCRP ర్యాంకింగ్ అనేది వస్తుంది. ఆ SCRP ర్యాంకింగ్ అనేది 1 ఉండొచ్చు, ఓకే, 100 ఉండొచ్చు, 220 ఉండొచ్చు, సమ్ 330 ఉండొచ్చు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ వెబ్సైట్ కంటెంట్. ఓకే, మన క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంటే మన ర్యాంకింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్
ACRP. ఓకే, దెన్ ఈ పేజ్ ర్యాంక్ అనేది ఎన్ని బ్యాక్ లింక్స్ మన వెబ్సైట్ కి వస్తున్నాయనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ ఓన్లీ రేంజెస్ బిట్వీన్ 1 to 10. ఓకే, లెట్స్ థింక్ దట్ అగైన్ దిస్ ఈస్ మై వెబ్సైట్. ఓకే, అండ్ దిస్ ఈస్ సమ్ సన్నీస్ వెబ్సైట్. ఓకే, నా చూడండి ఇవన్నీ వేరియస్ వెబ్సైట్స్ అనుకుందాం. ఇక్కడ ఇవన్నీ వేరియస్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఓకే, ఇప్పుడు సన్నీ వెబ్సైట్ కి చాలా బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, అంటే చాలా మంది వెబ్సైట్స్ సన్నీ వెబ్సైట్ కి లింక్ అప్ అవుతున్నాయి. ఐ మీన్ దే ఆర్ గివింగ్ ఎ లింక్ టు సన్నీస్ వెబ్సైట్ ఇన్ దేర్ కంటెంట్. ఓకే, వాళ్ళ కంటెంట్ నుండి సన్నీ వెబ్సైట్ కి చాలా లింక్స్ ఇస్తున్నారు. సో సన్నీకి ఇవన్నీ బ్యాక్ లింక్స్ అవుతున్నాయి. ఈ వెబ్సైట్స్ కని ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ లింక్, వీ నో దట్. ఓకే, ఇస్తున్నారు. ఇప్పుడు సన్నీ పేజ్ ర్యాంక్ ఎంత అయింది? సమ్ 8 అనుకుందాం. ఓకే, సమ్ 8 ఉంది ఇప్పుడు సన్నీ పేజ్ ర్యాంక్ అనేది. ఓకే, చాలా బ్యాక్ లింక్స్ వస్తున్నాయి సన్నీకి. సో 8 బ్యాక్ లింక్స్ మైట్ బి, హీ గాట్ సమ్ 8 బ్యాక్ లింక్స్ ఆర్ వాట్. సో హీ గాట్ ఎ పేజ్ ర్యాంక్ ఆఫ్ 8. ఇప్పుడు సన్నీ నాకి బ్యాక్ లింక్ ఇస్తున్నాడు. సి వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఎన్ ఎక్స్టర్నల్ లింక్ ఫర్ సన్నీ అండ్ ఇట్ బికమ్స్ ఎ బ్యాక్ లింక్ ఫర్ మీ. సో ఎవరైతే ఏ వెబ్సైట్ అయితే నాకు బ్యాక్ లింక్ ఇస్తుందో ఆ వెబ్సైట్ పేజ్ ర్యాంక్ లో నాకు ఏ వాల్యూ, ఏ పార్ట్ ఆఫ్ పేజ్ ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. లెట్స్ ఇట్ విల్ బికమ్ సమ్ పేజ్ ర్యాంక్. లెట్స్ PR as పేజ్ ర్యాంక్ బై. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ పేజ్ ర్యాంక్ అనేది నా వెబ్సైట్ కి వస్తుంది అనమాట. ఓకే, పార్ట్ ఆఫ్ దేర్ వాల్యూ. ఓకే, వాళ్ళ పేజ్ ర్యాంక్ వాల్యూలో ఒక సమ్ పార్ట్ నా వెబ్సైట్ కి కూడా వస్తుంది. ఓకే, నా వాట్ విల్ బి మై పేజ్ ర్యాంక్? సమ్మన్ సే సన్నీ పేజ్ ర్యాంక్ 8 ఉంది. సన్నీ పేజ్ ర్యాంక్ వాల్యూలో హాఫ్ వాల్యూ నాకు వస్తుంది. దెన్ వాట్ విల్ బి మై పేజ్ ర్యాంక్? 4, ma'am. Yes, it will be 4. Right. Okay, nice కదా. అట్లనే సన్నీ పేజ్ ర్యాంక్ వాల్యూ ఏం తగ్గిపోదండి. సన్నీ పేజ్ ర్యాంక్ వాల్యూ 8 ఉంటుంది. కానీ గూగుల్ విల్ గివ్ మీ హాఫ్ వాల్యూ ఆఫ్ సన్నీస్ పేజ్ ర్యాంక్. ఓకే, నా వెబ్సైట్ కాబట్టి 4 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ సన్నీ ఇంకో వెబ్సైట్ కి కూడా బ్యాక్ లింక్ ఇచ్చాడు. ఓకే, సన్నీ నా వెబ్సైట్ కాదు ఈ వెబ్సైట్ కి కూడా బ్యాక్ లింక్ ఇచ్చాడు. అప్పుడు వీళ్ళకి ఎంత పేజ్ ర్యాంక్ వస్తుంది? ఎస్ సంధ్య, కరెక్ట్. ఇట్ ఈస్ 2 వస్తుంది. వై? హాఫ్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, పార్ట్ ఆఫ్ వాల్యూ వస్తుంది నాకు. అదే ఒకవేళ సన్నీ 4 పేజెస్ కి బ్యాక్ లింక్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? ప్రతి ఒక్కరికి ఓన్లీ 1 వస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ గెట్ ఓన్లీ 1 రైట్. అప్పుడు నా వాల్యూ ఎంత? ఐ విల్ గెట్ ఓన్లీ వాల్యూ ఆఫ్ 1. ఓకే, సన్నీకి 8 పేజ్ ర్యాంక్ ఉంటుంది, కానీ నా సన్నీ ఎక్కువ ఎక్స్టర్నల్ లింక్స్ ఇచ్చాడు. ఐ మీన్ ఎక్కువ పేజెస్ కి లింక్ అప్ ఇచ్చాడు, ఎక్కువ పేజెస్ కి బ్యాక్ లింక్ ఇచ్చాడు కాబట్టి సో ఐ విల్ గెట్ ఓన్లీ పేజ్ ర్యాంక్ వాల్యూ ఆఫ్ 1. సో మనకు బ్యాక్ లింక్ ఇవ్వడం వల్ల ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, SEO లో మంచి పొజిషన్ వస్తుంది. ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళ లింక్ జ్యూస్ మీన్స్ వాట్ ఈస్ లింక్ జ్యూస్? ఏ పార్ట్ ఆఫ్ దేర్ పేజ్ ర్యాంక్ వాల్యూ అనేది మనకు వస్తుంది అనమాట. కొంచెం వాళ్ళ పేజ్ ర్యాంక్ వాల్యూ కూడా మనకు వస్తుంది. కానీ మనము ఎక్కువ ఎక్స్టర్నల్ లింక్స్ ఉండే వెబ్సైట్ ని చూస్ చేసుకోకండి, సో దట్ మన పేజ్ ర్యాంక్ వాల్యూ తగ్గిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు సన్నీ ఒక 1000 వెబ్సైట్స్ కి బ్యాక్ లింక్ ఇచ్చాడు అనుకోండి, నా వాల్యూ ఎంత వస్తుంది? సమ్ 0.0001% వస్తుంది. ఓకే, ఇస్ ఇట్ గుడ్? 4 is good or 0.001 is good? 4 is good, ma'am. కదా, 4 అనేది గుడ్ వాల్యూ. సో ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ చూస్ చేసుకునేటప్పుడు మనకు బ్యాక్ లింక్ కావాలి ఈ వెబ్సైట్ నుండి అనుకునేటప్పుడు వాళ్ళ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా చెక్ చేసుకోండి. వాళ్ళు ఎంత మందికి ఎక్స్టర్నల్ లింక్స్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం బ్యాక్ లింక్ తెచ్చుకుంటే మనకి ఏమన్నా యూస్ ఉందా లేదా అనేది కూడా యూ డిసైడ్. ఓకే, బాగా డిసైడ్ చేసుకొని ఒకసారి వాళ్ళ ఎక్స్టర్నల్ లింక్స్ చెక్ చేసుకొని టేక్ ఎ బ్యాక్ లింక్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో మనకు బ్యాక్ లింక్ వల్ల ట్రాఫిక్ వస్తుంది, లింక్ జ్యూస్ వస్తుంది, మన SEO కూడా పెరుగుతుంది. ఓకే, విల్ గెట్ సమ్ ట్రాఫిక్, విల్ గెట్ లింక్ జ్యూస్ మీన్స్ పార్ట్ ఆఫ్ దేర్ పేజ్ ర్యాంక్ వాల్యూ. ఓకే, ఒకవేళ మనకు పేజ్ ర్యాంక్ ఇంక్రీజ్ అయితే SERP ర్యాంక్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఓకే, అండ్ దెన్ ఎందుకంటే లింక్ పేజ్ ర్యాంక్ ఎక్కువ ఉందంటే ఏమని అర్థం? ఎక్కువ మంది వెబ్సైట్స్ మనకు లింక్అప్ అవుతున్నారు అని అర్థం. ఎక్కువ మంది వెబ్సైట్స్ మనకు ఎప్పుడు లింక్అప్ అవుతారు? మన కంటెంట్ బాగుంటేనే మనకు బ్యాక్ లింక్ ఇస్తారు. సో మన కంటెంట్ బాగుంది అంటే వీఆర్ ఎ గుడ్ వెబ్సైట్. ఓకే, ఇట్స్
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లైక్ సచ్. ఓకే, సో SEO ర్యాంకింగ్ కూడా మనకు పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, SERP ర్యాంకింగ్, రైట్. ఇంకా మనము ఎక్కువ DAPA మీన్స్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ ఉండే సైట్స్ నుండి బ్యాక్లింక్ వచ్చింది అనుకోండి, విల్ గెట్ ఎ గుడ్ ర్యాంకింగ్ ఇన్ SERP. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ. Okay, it is also known as simply known as DA. It is simply known as PA. Okay, let's see what is this. Actual ga domain authority anedi it ranges from 1 to 100 andi. Actually its value ranges from 1 to 100. It is also given by Google. Okay, it is also given by Google to a particular website. Prati website ki kuda oka domain authority anedi untadi. ప్రతి పేజ్ కి కూడా ఒక పేజ్ అథారిటీ అనేది ఉంటుంది. ఈ పేజ్ కూడా ఇట్ రేంజెస్ ఫ్రమ్ 1 to 100. ఇట్ ఈస్ ఆల్సో గివెన్ బై గూగుల్. కానీ డొమైన్ అథారిటీ అనేది ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఏ స్పెసిఫిక్ వెబ్సైట్. ఓకే, ఒక డొమైన్ కి ఇస్తాం అనమాట. ఓకే, ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఏ డొమైన్ ఆర్ ఏ వెబ్సైట్. ఓకే, చూడండి ఇప్పుడు డొమైన్ అథారిటీ అనేది టోటల్ ODMT అనే పేజ్ కు ODMT అనే డొమైన్ కి వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ పేజ్ అథారిటీ, ఓకే, పేజ్ అథారిటీ అనేది స్పెసిఫిక్ పేజ్ కి ఇస్తాం. ఓకే, ఇప్పుడు కంటెంట్ అనేది మొత్తం డొమైన్ లో బాగా ఉండొచ్చు. వాళ్ళు కొన్ని పేజెస్ లో కంటెంట్ బాగా రాయలేదు, కానీ కొన్ని పేజెస్ లో కంటెంట్ బాగా రాశారు అనుకోండి. దట్ ఆల్సో షుడ్ బి టేకన్ ఇన్ టు నోటీస్, రైట్? సో స్పెసిఫిక్ పేజ్ విల్ గివ్ సమ్ అథారిటీ మీన్స్ స్పెసిఫిక్ పేజ్ కి కూడా ర్యాంకింగ్ అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు ODMT.in ఉంది కదా, ఈ వెబ్సైట్ కి హోల్ వెబ్సైట్ కి ఒక ర్యాంకింగ్ ఉంటుంది. ఇప్పుడు సిలబస్ అనేది ఒక పేజ్ ODMT.in లో ఒక పేజ్ అన్నమాట. సో ఈ పేజ్ కి కూడా ఒక స్పెసిఫిక్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో గూగుల్ గివ్స్ ర్యాంకింగ్ టు ఎంటైర్ డొమైన్ ఆర్ ఏ స్పెసిఫిక్ వెబ్ పేజ్. ఓకే, ఒకవేళ స్పెసిఫిక్ వెబ్ పేజ్ కి ర్యాంకింగ్ వస్తే దాన్ని పేజ్ అథారిటీ అంటాము. ఓకే, here the authority defines authority for whole domain or a website. Here it defines authority for a particular web page or a specific web page. Okay, ఒక వెబ్సైట్ లో మనకు some thousands of web pages ఉండొచ్చు or 60 web pages ఉండొచ్చు. ప్రతి పేజ్ కి కూడా అథారిటీ అని ఒక రేంజ్, ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తుంది అనమాట గూగుల్. ఈ డొమైన్ అథారిటీ అనేది ఎంత ఎక్కువ ఉంటాయి, ఓకే, హయ్యర్ ది డొమైన్ అథారిటీ హయ్యర్ విల్ బి అవర్ ర్యాంక్. ఓకే, డొమైన్ అథారిటీ మంచిగా ఉందంటే మంచి సైట్ అని అర్థం. ఓకే, ఇట్ ఈస్ అ గుడ్ వెబ్సైట్. సో ట్రై టు గెట్ బ్యాక్లింక్స్ ఫ్రమ్ సచ్ పేజెస్. ఓకే, మంచి డొమైన్ అథారిటీ, మంచి పేజ్ అథారిటీ ఉండే వెబ్సైట్స్ నుంచి కానీ వెబ్ పేజెస్ కానీ బ్యాక్లింక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకు లింక్ జ్యూస్ ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మన SERP ర్యాంకింగ్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే, మనకు డొమైన్ అథారిటీ అని చెప్పుకున్నాం ఇందాక, గూగుల్ ర్యాంకింగ్ ఇస్తుందని కూడా చెప్పుకున్నాము. నౌ బేస్డ్ ఆన్ వాట్ గూగుల్ గివ్ డొమైన్ అథారిటీ ర్యాంకింగ్. ఓకే, డొమైన్ అథారిటీ స్కోర్ ఒక వెబ్సైట్ కి దేన్ని బేస్ చేసుకొని ఇస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ 3 factors. One is age, second is traffic, and third thing is quality backlinks. ఓకే, ఈ 3 factors బేస్ చేసుకొని ఏదైనా డొమైన్ కి కానీ పేజ్ కి కానీ గూగుల్ అనేది సమ్ స్కోర్ అనేది ఇస్తుంది. డొమైన్ అథారిటీ స్కోర్ ఇట్ రేంజెస్ బిట్వీన్ 1 to 100 అనుకున్నాం. ఈ 100 మధ్యలో మనకి స్కోరింగ్ అనేది ఇస్తుంది. 3 factors మెయిన్లీ డిపెండ్స్. ఫస్ట్ ఈస్ ఏజ్, మీన్స్ ఏజ్ ఆఫ్ వెబ్సైట్. ఎంత ఓల్డ్ ఉండే వెబ్సైట్ అయితే అంత మంచి డొమైన్ అథారిటీ. ఓకే, ఒకవేళ సమ్ 10 years నుంచి ఆ వెబ్సైట్ ఉందనుకోండి, ఇట్ మైట్ హ్యావ్ సమ్ గుడ్ డొమైన్ అథారిటీ. ఒక 2 days 3 days ఉంటుంది మన వెబ్సైట్ క్రియేట్ చేసుకొని. సో ఇట్ విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ గుడ్ డొమైన్ అథారిటీ. ఓకే, అంత మంచి డొమైన్ అథారిటీ ఉండదు. బేస్డ్ ఆన్ హౌ ఓల్డ్ ది వెబ్సైట్ ఈస్. ఓకే, హౌ ఓల్డ్ ది వెబ్సైట్ ఈస్ దట్ మచ్ డొమైన్ అథారిటీ విల్ బి హ్యావింగ్. ఓకే, ఓల్డ్ వెబ్సైట్స్ కి యూజువల్ గా వాళ్ళు బాగా SEO చేస్తుంటారు, బాగా కంటెంట్ చాలా రాస్తుంటారు, కాబట్టి వాళ్ళకి డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ ట్రాఫిక్. ఓకే, వెబ్సైట్ ట్రాఫిక్ బట్టి కూడా డొమైన్ అథారిటీ అనేది అలాట్ చేస్తుందండి. ఓకే, ఎంతమంది విజిటర్స్ పర్ డే వస్తున్నారు, ఎంతమంది విజిటర్స్ పర్ డే నా వెబ్సైట్ కి వస్తున్నారు, పర్ మంత్ నా వెబ్సైట్ కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది గూగుల్ ఖచ్చితంగా. అలా క్యాలిక్యులేట్ చేసుకుని కూడా డొమైన్ అథారిటీ అనేది అసైన్ చేస్తుంది. నా థర్డ్ థింగ్ ఈజ్ క్వాలిటీ బ్యాక్లింక్స్. ఓకే,
మనం ఇంతవరకు బ్యాక్లింక్ అంటే ఏంటో చూసాం. వాట్ ఈస్ అ బ్యాక్లింక్? వాట్ ఈస్ అ బ్యాక్లింక్? External link of another website, ma'am. ఓకే, వేరే వెబ్సైట్ మన వెబ్సైట్ కి ఒక లింక్ ఇస్తే దాన్ని మనం బ్యాక్లింక్ అంటాం. ఓకే, రైట్. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ అ క్వాలిటీ బ్యాక్లింక్. ఓకే ఓకే సి బ్యాక్లింక్ అంటే చెప్పుకున్నాం ఇందాక, ఇఫ్ వి గెట్ ఎ లింక్ ఫ్రమ్ సమ్ అదర్ వెబ్సైట్ దెన్ ఇట్ ఈస్ అ బ్యాక్లింక్ అనుకున్నాం. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ క్వాలిటీ బ్యాక్లింక్. ఓకే, చూడండి, ఇది నా వెబ్సైట్ అనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ అనేది నా వెబ్సైట్. ఓకే, దీని మీద నేను వెబ్సైట్ ఒకటి రన్ చేస్తున్నాను. నాకు వేరియస్ అదర్ వెబ్సైట్స్, చూడండి ఇవన్నీ వేరియస్ అదర్ వెబ్సైట్స్ అనుకున్నాం. ఈ అదర్ వెబ్సైట్స్ నుంచి నాకు లింక్ అప్ వస్తుంది. సో లెట్స్ థింక్ దట్ దిస్ ఇస్ సమ్ యశ్వంత్ వెబ్సైట్ ఆర్ సనీస్ వెబ్సైట్ ఆర్ సంధ్యాస్ వెబ్సైట్, సమ్ అదర్, ఇట్లా వేరియస్ వెబ్సైట్స్ నుంచి నాకు లింక్స్ వస్తున్నాయి. నౌ లెట్స్ సీ హౌ మెనీ బ్యాక్ లింక్స్ ఐ హ్యావ్. ఓకే, ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. సో రైట్, ఐఎమ్ హ్యావింగ్ 8 బ్యాక్ లింక్స్, రైట్? సో right friends, I'm having how many backlinks? 8 backlinks, ma'am. 8 backlinks ఉన్నాయి. సో వాట్ గూగుల్ విల్ థింక్, సో ఈ పేజ్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ అనే దానికి చాలా వెబ్సైట్స్ నుంచి బ్యాక్లింక్స్ వస్తున్నాయి. సో ఇట్ మైట్ బి ఎ గుడ్ వెబ్సైట్. సో ఐ షుడ్ షో దిస్ వెబ్సైట్ ఆన్ టాప్ ఆఫ్ ఎస్సిఆర్పి. ఓకే, దీనికి చాలా వెబ్సైట్స్ నుంచి బ్యాక్లింక్స్ వస్తున్నాయి. సో అది మంచి వెబ్సైట్, దాన్ని టాప్ లో చూపించాలి అనేది డిసైడ్ అయింది. లెట్స్ సీ, చూడండి, ఇది బ్యూటీ రిలేటెడ్ వెబ్సైట్స్, సమ్ ఈస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్, ఆటోమొబైల్స్, బ్లాగ్ టెక్నాలజీ, సమ్ అదర్ వెబ్సైట్, అండ్ దిస్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ లో నా వెబ్సైట్ కి రిలేటెడ్ వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయండి? 2. వాట్ ఆర్ దే? Digital marketing, technology. Technology, educational is also related to me, right? Yes, ma'am. Yes, నా వెబ్సైట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కూడా, రైట్? ఎడ్యుకేషన్ కూడా రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉంది. సో అని సేయింగ్ దట్ ఇట్స్ ఆల్సో రిలేటెడ్ టు సమ్ వాట్ టెక్నాలజీ. ఓకే, వెబ్సైట్ డిజైనింగ్ యూ హ్యావ్, రైట్? సో ఇట్ ఇస్ సమ్ వాట్ రిలేటెడ్ టెక్నాలజీ. సో మనకు 3 ఉన్నాయి. సో ఓన్లీ 3 రిలేటెడ్ బ్యాక్ లింక్స్ ఉన్నాయి. దెన్ ఇవన్నీ నాకు ఎందుకు లింక్ అప్ చేస్తున్నాయండి? అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళ వెబ్సైట్ కి నా వెబ్సైట్ కి, రైట్? బ్యూటీ వెబ్సైట్ కి నా వెబ్సైట్ కి రిలేషన్ ఉందా? లేదు మ్యామ్. లేదు. స్పోర్ట్స్ కి లేదు, ఆటోమొబైల్స్ కి లేదు. సమ్ బ్లాగ్ మీన్స్ if they write an article on digital marketing and if they link up to me, it is okay. సో చాలా వెబ్సైట్ కి నాకు ఎటువంటి రిలేషన్ లేదు, కానీ వాళ్ళు నాకు బ్యాక్ లింక్స్ ఇస్తున్నారు. వాట్ గూగుల్ విల్ థింక్, స్పామీ బ్యాక్ లింక్స్ అని అనుకోవచ్చు కదా, ఏమైనా మనీ ఇచ్చి నేను బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటున్నానేమో. సో remember that not only quantity is important but also quality of backlink is important. Okay, ఇంతకు ముందు అంటే గూగుల్ ఎన్ని వెబ్సైట్స్ నుంచి బ్యాక్లింక్ వస్తే, ఎంత ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ బ్యాక్లింక్స్ మనకు వస్తే అంత మంచి ఎస్సిఆర్పి ర్యాంకింగ్ అనేది ఇచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు లేటర్ గూగుల్ రియలైజ్ దట్ ఓకే, ఇప్పుడు మనకి ఓన్లీ రిలేటెడ్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్లింక్ వస్తేనే అది ప్రాపర్ బ్యాక్లింక్ గా గూగుల్ కన్సిడర్ చేసుకుంటుంది. సో డూ రిమెంబర్, క్వాంటిటీనే కాదు, క్వాలిటీ ఆఫ్ బ్యాక్లింక్ ఈస్ ఆల్సో మచ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, క్వాలిటీ ఆఫ్ బ్యాక్లింక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మోస్ట్లీ ట్రై టు గెట్ బ్యాక్లింక్స్ ఫ్రమ్ వెబ్సైట్స్ రిలేటెడ్ టు యువర్ కంటెంట్. ఓకే, మీ వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉండే వెబ్సైట్స్ నుంచే బ్యాక్లింక్స్ తెచ్చుకోవడానికి నేను ట్రై చేయాలి. ఎందుకంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ నుంచి తెచ్చుకుంటే ప్రాపర్ బ్యాక్లింక్, అది క్వాలిటీ బ్యాక్లింక్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్లింక్ ఫ్రమ్ రిలవెంట్ వెబ్సైట్స్. ఓకే ఓకే, నా క్వాంటిటీనే కాదు క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాక్లింక్ అని చూసాం. నా హౌ గూగుల్ విల్ కౌంట్ ఎ బ్యాక్లింక్. ఓకే, లెట్స్ సీ ఇన్ వాట్ వే గూగుల్ కౌంట్స్ ఎ బ్యాక్లింక్. ఓకే, చూద్దాం. ఇది నా వెబ్సైట్ అనుకుంటున్నా అండి, సమ్ వెబ్సైట్ ఐ హ్యావ్. ఇప్పుడు యూజర్ నా వెబ్సైట్ కి వచ్చాడు, ఏ కీవర్డ్ టైప్ చేసి వచ్చాడు, డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ టైప్ చేశాడు, నా వెబ్సైట్ ఎస్సిఆర్పి లో డిస్ప్లే అయింది. సో ఈ యూజర్ అనేవాడు నా వెబ్సైట్ కి వచ్చేసాడు, రైట్? వాడు నా వెబ్ పేజ్ అంతా సర్ఫింగ్ చేశాడు, ఐ మీన్ హీ ఈస్ సీయింగ్ మై వెబ్సైట్. ఇన్ ది మిడిల్ హీ గాట్ ఏ లింక్. ఓకే, ఒక లింక్ అనేది కనిపించింది, క్లిక్ చేశాడు. ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ లింక్. ఓకే, అది సమ్ అదర్ వెబ్సైట్ కి నావిగేట్ అయింది.
లెట్స్ థింక్ ఇట్ ఈస్ సమ్ సంధ్య గారి వెబ్సైట్ అనుకుందాం. ఓకే, లెట్స్ థింక్ దట్ దిస్ ఈస్ సంధ్యాస్ వెబ్సైట్. ఓకే, ఇట్స్ ఓకే. లెట్స్ థింక్ దట్ దిస్ ఈస్ సంధ్యాస్ వెబ్సైట్. ఓకే, తను కంటెంట్ చూసి మధ్యలో లింక్ క్లిక్ చేసి హీ వెంట్ టు సంధ్యాస్ వెబ్సైట్. ఓకే, దెన్ వాట్ విల్ ఇట్ బికమ్? సంధ్యా వెబ్సైట్ కదా ఏం లింక్ అవుతుందండి? సంధ్యా గారి వెబ్సైట్ కదా ఏం లింక్ అవుతుంది? ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, నాకి ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, సంధ్యా గారికి బ్యాక్ లింక్ అవుతుంది. ఎస్, బ్యాక్ లింక్. గుడ్, బ్యాక్ లింక్ అవుతుంది సంధ్యా గారి వెబ్సైట్ కి. సో డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ టైప్ చేసి వచ్చాడు, నా కంటెంట్ చూసి మధ్యలో ఒక లింక్ క్లిక్ చేసి సంధ్యా గారి వెబ్సైట్ కి నావిగేట్ అయ్యాడు. రైట్, అగైన్ ఐ గాట్ అనదర్ యూజర్. ఓకే, వీడు ఒక్కడే కాదు, ఇంకొక యూజర్ వచ్చారు. ఓకే, ఐ గాట్ సమ్ సెకండ్ యూజర్. అతను కూడా డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ సేమ్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే నా వెబ్సైట్ SERP లో అపేర్ అయింది. నీ కేమ్ టు మై వెబ్సైట్, అగైన్ చూస్తున్నాడు, ఈ వెంట సంధ్యాస్ వెబ్సైట్. ఓకే, నా ఇందాక మనం ఏమనుకున్నాం? ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ ఏ బ్యాక్ లింక్ అనుకున్నాం. రైట్, ఒక టైప్ చేసి వెళ్ళాడు, బ్యాక్ లింక్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ అతను కూడా వచ్చాడు, సేమ్ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ యూస్ చేసి వచ్చాడు, అతను కూడా వెళ్ళాడు, అగైన్ ఇట్ విల్ బి ఏ బ్యాక్ లింక్. రైట్, ఇది కూడా కౌంట్ అవుతుందా అండి బ్యాక్ లింక్ కింద? It will be counted as a backlink. Does this second thing also will be counted as a backlink? Any idea? Respond. బ్యాక్ ఒకసారి మళ్ళీ చెప్పండి, ఒకసారి మళ్ళీ. Yes, ఒక యూజర్ వచ్చాడు నా వెబ్సైట్ కి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ టైప్ చేశాడండి SERP లో. డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ అని ఒక సెర్చ్ క్వైరీ టైప్ చేశాడు, కీవర్డ్ యూజ్ చేశాడు. అప్పుడు నా పేజ్ SERP లో డిస్ప్లే అయింది. ఓకే, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో నా పేజ్ డిస్ప్లే అయింది, క్లిక్ చేశాడు, నా వెబ్సైట్ కి వచ్చేసాడు, నా కంటెంట్ రీడ్ చేస్తూ ఉన్నాడు, మధ్యలో అతనికి ఒక లింక్ కనిపించింది, ఆ లింక్ క్లిక్ చేసి సంధ్య గారి వెబ్సైట్ కి నావిగేట్ అయ్యాడు. సో సంధ్య గారి వెబ్సైట్ కి నేను ఒక బ్యాక్ లింక్ ఇచ్చినట్టు లెక్క. సో ఈజ్ నావిగేటెడ్ టు సంధ్య గారి వెబ్సైట్. సో ఫస్ట్ బ్యాక్. సెకండ్ పర్సన్ వచ్చాడు, సెకండ్ పర్సన్ కూడా ఏం కీవర్డ్ టైప్ చేశాడు? డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ టైప్ చేశాడు సెర్చ్ ఇంజిన్ లో. నా వెబ్ పేజ్ మళ్ళీ డిస్ప్లే అయింది, మళ్ళీ హీ క్లిక్డ్ ఆన్ మై వెబ్సైట్, హీ కేమ్, హీ వాస్ వ్యూయింగ్ మై కంటెంట్ అండ్ ఐ సీన్ దట్ బ్యాక్ లింక్. ఓకే, అతను ఆ లింక్ క్లిక్ చేసి మళ్ళీ సంధ్య గారి వెబ్సైట్ కి సెకండ్ పర్సన్ కూడా నావిగేట్ అయ్యాడు. రైట్, వాట్ కీవర్డ్స్ దే యూస్డ్? బోత్ ఆఫ్ దెమ్ యూస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ టైప్ చేసి నా వెబ్సైట్ కి వచ్చారు. ఓకే, రైట్, అండర్స్టూడ్ సన్నీ? Yes, ma'am. ఎస్, నా ఈ సెకండ్ పర్సన్ కూడా వెళ్ళాడు కదా, నావిగేట్ అయ్యాడు కదా సంజయ్ గారి వెబ్సైట్ కి. సో ఈ సెకండ్ కూడా బ్యాక్ లింక్ కౌంట్ అవుతుందా? Maybe yes, I think so. ఎస్, ఓకే. నా మైల్సి చూడండి, సేమ్ కీవర్డ్ టైప్ చేసి 1000 మెంబర్స్ వచ్చినా కూడా ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ ఓన్లీ వన్ బ్యాక్ లింక్. ముందు కాలంలో గూగుల్ ఎంత మంది వచ్చి వెళ్ళినా కూడా సేమ్ కీవర్డ్ యూజ్ చేసినా లేకపోతే డిఫరెంట్ కీవర్డ్స్ యూజ్ చేసినా కూడా మన వెబ్సైట్ నుండి వేరే వెబ్సైట్ కి నావిగేట్ అదొక బ్యాక్ లింక్ గా ఇచ్చేదన్నమాట. గూగుల్ యూజ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ బ్యాక్ లింక్, ఒక బ్యాక్ లింక్ గా ట్రీట్ చేసేది. కానీ గూగుల్ నవ్ ఇట్స్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ బ్యాక్ లింక్. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒకడు వచ్చాడు అనుకోండి, ఫస్ట్ టైం అది బ్యాక్ లింక్ అవుతుంది. నెక్స్ట్ టైం 1000 పీపుల్ వచ్చినా కూడా, ఈవెన్ 1000 పీపుల్ కేమ్ టు మై వెబ్సైట్ విత్ టైపింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనే సేమ్ కీవర్డ్ యూజ్ చేసి 1000 పీపుల్ నా వెబ్సైట్ కి వచ్చినా కూడా, వాళ్ళు సంధ్య గారి వెబ్సైట్ వెళ్ళినా కూడా నావిగేట్ అయినా, కంటెంట్ రీడ్ చేస్తూ నా లింక్ మీద క్లిక్ చేసి సంధ్య గారి వెబ్సైట్ కి నావిగేట్ అయినా కూడా 1000 బ్యాక్ లింక్స్ రావండి సంధ్య గారికి. షీ విల్ గెట్ ఓన్లీ వన్ బ్యాక్ లింక్. ఓకే, వై? దే యూస్డ్ సేమ్ కీవర్డ్స్. అండర్స్టూడ్? ఓకే, అండర్స్టూడ్? సేమ్ కీవర్డ్స్ యూజ్ చేసి నా వెబ్సైట్ కి వచ్చారనుకోండి, వాళ్ళు 1000 మెంబర్స్ సేమ్ కీవర్డ్ యూజ్ చేసి నా వెబ్సైట్ కి వచ్చిన వాళ్ళు 1000 మెంబర్స్ సంధ్య గారి వెబ్సైట్ కి మళ్ళీ బ్యాక్ లింక్ గా వెళ్ళినా కూడా సంధ్య గారికి 1000 బ్యాక్ లింక్స్ రావు. షీ విల్ గెట్ ఓన్లీ వన్ బ్యాక్ లింక్. ఓకే, నవ్ లెట్స్ సీ అనదర్ వన్ పర్సన్ కేమ్. he clicked online digital marketing training. Okay, ఈ keyword different, digital marketing keyword different, ఈ keyword different. Now if he navigates to Sanja's website, she will get another backlink. It is second backlink. Okay, ఇలాగా
డిఫరెంట్ కీవర్డ్స్ తో, ఓకే, డిఫరెంట్ కీవర్డ్స్ తో టైప్ చేసి నా వెబ్సైట్ కి వచ్చి వాళ్ళు సంధ్య గారి వెబ్సైట్ కి నావిగేట్ అయితే అప్పుడు అది బ్యాక్ లింక్ గా కౌంట్ అవుతుంది. నౌ సే someone typed SE1 came to my website, okay, does it be counted as third backlink? ఒకవేళ వాళ్ళు సంధ్య వాళ్ళ వెబ్సైట్ కి వెళ్తే Yes, ma'am. it is a Okay. third backlink, it is a fourth backlink, రైట్? సో SEO అని మళ్ళీ ఇంకో 100 మెంబర్స్ వచ్చారనుకోండి, అప్పుడు కూడా అది ఒక బ్యాక్ లింక్ గానే కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇంకోటి పాయింట్ షుడ్ నోటీస్ ఈస్, మీరు ఒక వెబ్సైట్ చూస్ చేసుకునేటప్పుడు బ్యాక్ లింక్ కోసము మినిమం ఆ వెబ్సైట్ కి మినిమం డిఫరెంట్ కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. సో ఓన్లీ వన్ కీవర్డ్ ఉంది అనుకున్న వెబ్సైట్ కి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కొడితేనే నా వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది, వేరే ఏది కొట్టినా డిస్ప్లే అవ్వట్లేదు. సో అలాంటి వెబ్సైట్ మనం చూస్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక బ్యాక్ లింకే వస్తుంది. 1000 మెంబర్స్ వాడి వెబ్సైట్ కి వచ్చి 1000 మెంబర్స్ మన సంధ్య గారి సైట్ కి వచ్చినా కూడా సంధ్య గారికి ఒక బ్యాక్ లింకే వస్తుంది. మేబీ షీ మే గెట్ ట్రాఫిక్, ఓకే, 1000 విజిటర్స్ వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ రావచ్చు సంధ్య గారికి, ఇట్స్ వాట్ అన్ అడ్వాంటేజ్. కానీ బ్యాక్ లింక్ మాత్రం ఒకటే వస్తుంది. సో చూస్ ఏ వెబ్సైట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ కీవర్డ్స్ కి డిస్ప్లే అయ్యే వెబ్సైట్ ని చూస్ చేసుకోండి బ్యాక్ లింక్ కి చూస్ చేసుకునేటప్పుడు. ఓకే, ఇట్స్ one of the other biggest points to remember. Okay, now another thing, ఇప్పుడు మనము మల్టిపుల్ కీవర్డ్స్ ఉండే వెబ్సైట్ చూస్ చేసుకోవాలి అనుకున్నాము. సో హ్యావ్ టు గెట్ క్వాలిటీ బ్యాక్ లింక్స్. ఓకే, రిలవెంట్ వెబ్సైట్స్ నుండే తెచ్చుకోవాలి బ్యాక్ లింక్స్. సో దే ఆర్ మోర్ వాల్యుబుల్. ఓకే, ఎక్కువ బ్యాక్ లింక్స్ ఇర్రెలవెంట్ సైట్ నుంచి వచ్చినా కూడా గూగుల్ మే థింక్ ఇట్ యాస్ స్పామీ బ్యాక్ లింక్స్ అనుకున్నాము. Another thing is, choose a website, it has it displays for multiple keywords. Okay, different types of keywords ki display website ni choose చేసుకోండి అనుకున్నాము. ఇంకోటి థర్డ్ థింగ్ ఈస్, ఎక్కువ ఏజ్ ఉండే వెబ్సైట్ నుంచి తెచ్చుకున్నా కూడా మంచి వాల్యూ ఉంటుందని అనుకున్నాము. నా ఫోర్త్ థింగ్ ఈస్ ద కీవర్డ్. ఓకే, ఏ కీవర్డ్ కి అయితే మనకు బ్యాక్ లింక్ వస్తుందో అది కూడా చాలా ఇంపార్టెంట్. Okay, for which keyword we are getting the backlink, it is also important. Okay, let's see. చూడండి, ఇప్పుడు ఇది ODMT వెబ్సైట్, ఇప్పుడు ఇది ఇంటర్నల్ లింక్ అనుకున్నాం. ఈ ఫీజ్ అనే కీవర్డ్ క్లిక్ చేసాం అనుకోండి, మనము సమ్ అదర్ బ్లూ ఫౌంటైన్ అనే దానికి రీడైరెక్ట్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు ఏ కీవర్డ్ కి మనం ఇతనికి బ్యాక్ లింక్ ఇచ్చామండి? ఏ కీవర్డ్ కి ఇచ్చాం బ్యాక్ లింక్? బ్లూ ఫౌంటైన్ వాళ్ళకి ఫీజ్ అనే కీవర్డ్ ఇచ్చాం. సో డూ రిమెంబర్ దట్ మనకి ఏ కీవర్డ్ కి అయితే బ్యాక్ లింక్ వస్తుందో అది కూడా చాలా ఇంపార్టెంట్, ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఇప్పుడు నాకు మల్టిపుల్ వెబ్సైట్స్ నుండి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ కి నాకు బ్యాక్ లింక్ వస్తుంది అనుకోండి, వాట్ గూగుల్ విల్ థింక్? గూగుల్ ఏం థింక్ చేస్తుందంటే, ఈ వెబ్సైట్ might be related to digital marketing training. చాలా మంది వెబ్సైట్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ కి ఈ వెబ్సైట్ కి లింక్అప్ చేస్తున్నారు. సో ఇట్ మే బి రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఏదైనా యూజర్ వచ్చి సెర్చ్ క్వైరీలో, సెర్చ్ బాక్స్ లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ ఎంటర్ చేస్తే నేను నా వెబ్సైట్ ని, హరీష వెబ్సైట్ ని టాప్ లో చూపించాలి అనేది గూగుల్ థింక్ చేస్తుంది అనమాట. సో ఏ కీవర్డ్ కి మనకు బ్యాక్ లింక్ వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నోటీస్ దట్ ఆల్సో. ఓకే, గూగుల్ అనేది డూ కన్సిడర్ ఇట్, దాన్ని కూడా SEO లో కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, now we have seen domain authority and page authority. Domain authority is nothing but authoritative strength of entire domain. Okay, whole website ki ఎంత స్కోర్ ఇస్తుంది గూగుల్ అనేది డొమైన్ అథారిటీ డిఫైన్ చేస్తుంది. పేజ్ అథారిటీ అనేది ఒక స్పెసిఫిక్ వెబ్ పేజ్ కి గూగుల్ అనేది ఎంత స్కోర్ ఇస్తుంది అంటే బేస్డ్ ఆన్ మైట్ బి అగైన్ క్వాలిటీ కావచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 3 ఫ్యాక్టర్స్ డిఫైన్ చేస్తాయి, ఏజ్, క్వాలిటీ అండ్ ట్రాఫిక్. ఓకే, ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా మనకి డిఫైన్ చేస్తాయి. Now, okay, let's see how to get backlinks. Okay, ఎలా తెచ్చుకోవాలి మనం బ్యాక్ లింక్స్? ఓకే, ఇందాక మనం అనుకున్నాం మన కంటెంట్ బాగుంటే మనకి బ్యాక్ లింక్స్ ఇస్తారు అని. ఓకే, ఇట్ ఈస్ వన్ వే.
and we have many techniques. Okay, chala techniques ఉన్నాయి off page SEO లో to get backlinks, but there are three ways. In three ways you can get a backlink. Okay, let's see. First way is free. Second thing is reciprocal. Okay, and third thing is money. Okay, it's paid. Means free అంటే ఏంటి, ఫ్రీగా ఇస్తారు బ్యాకింగ్. వి మే రిక్వెస్ట్ సమ్ వెబ్సైట్స్, ఏదైనా మంచి డొమైన్ అథారిటీ ఉండే వెబ్సైట్ ని చూసుకొని మనము ఆ వెబ్సైట్ ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మాకు బ్యాక్ లింక్ ఇవ్వండి, సో వి విల్ ఆల్సో బెనిఫిట్ అనేది. ఓకే, సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫ్రీ. పెయిడ్ ఏం ఉండదు, ఫ్రీగానే వాళ్ళు మనకు బ్యాక్ లింక్ ఇస్తే ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్. రెసిప్రోకల్ బ్యాక్ లింక్స్. ఓకే, వాట్ ఈస్ రెసిప్రోకల్ బ్యాక్ లింక్స్? ఇప్పుడు నేను నీకు బ్యాక్ లింక్ ఇస్తాను. ఓకే, I will give a backlink to Yashwant and I will ask Yashwant what in return ఏం అడుగుతాను, నాకు కూడా ఒక బ్యాక్లింక్ ఇవ్వు. ఓకే, నేను యశ్వంత్ కి బ్యాక్లింక్ ఇస్తున్నా, యశ్వంత్ వెబ్సైట్ ఉండి నా వెబ్సైట్ కి యశ్వంత్ ఒక బ్యాక్లింక్ ఇస్తున్నాడు. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెసిప్రోకల్. ఓకే, మ్యూచువల్ కంటెంట్, మ్యూచువల్ అగ్రిమెంట్ మీద ఇద్దరు బ్యాక్లింక్స్ ఇచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెసిప్రోకల్ బ్యాక్లింక్. థర్డ్ థింగ్ ఈస్ పెయిడ్ బ్యాక్లింక్స్. వాట్ ఆర్ దే? మనీ ఇస్తున్నాం. ఓకే, విల్ ఆస్క్ వెబ్సైట్ మాకు ఒక బ్యాక్ లింక్ ఇవ్వండి, మేము మీకు మనీ పే చేస్తాం. ఓకే, దిస్ ఆల్సో వర్క్స్, బట్ మోస్ట్లీ డోంట్ గో ఫర్ పెయిడ్ బ్యాక్ లింక్స్ అండ్ రెసిప్రోకల్ వన్స్. ఓకే, గో ఫర్ ఫ్రీ ఇట్ సెల్ఫ్. పెయిడ్ వల్ల ఎక్కువ స్పామీ బ్యాక్ లింక్స్ వచ్చి తెచ్చుకున్నారు అనుకోండి, ఇర్రిలవెంట్ వెబ్సైట్స్ నుంచి ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినా వేస్ట్ అని అనుకున్నాము. సో గూగుల్ మైట్ థింక్ ఇట్ as a spammy backlink. Okay, don't go for them. You can simply get backlinks in a free way itself. Okay, there are many SEO techniques. I'll show you what are they. Okay, see, these are all various off-page SEO techniques. ఇవన్నీ off-page SEO techniques. ఇవన్నీ మనం నేర్చుకుంటాము further classes లో. There are 17 SEO off-page techniques. Okay, 17 ఉన్నాయి. Among them they are directory submission, blog commenting, web 2.0 sites, social bookmarking, image submission, video submission, etc. Okay, all these are various off-page SEO techniques. Okay, వీటన్నిటిలో కూడా మనము ఫ్రీగా can get for free. Okay, ఫ్రీగా మనం బ్యాక్ లింక్స్ అనేటివి తెచ్చుకోవచ్చు. సో నో నీడ్ టు గో ఫర్ రెసిప్రోకల్ ఆర్ పెయిడ్ వేస్. ఓకే, ఇందాక మనము బ్యాక్ లింక్ వల్ల అడ్వాంటేజెస్ అనుకున్నాము. బ్యాక్ లింక్ రావడం వల్ల గూగుల్ ఏమనుకుంటుందంటే అదర్ వెబ్సైట్స్ ఆర్ ఓటింగ్ ఫర్ అస్. ఓకే, సింప్లీ లైక్ ఓటింగ్. ఓకే, బ్యాక్ లింక్ అంటే ఏం లేదండి, ఓటింగ్. అదర్ వెబ్సైట్స్ మనకు బ్యాక్ లింక్ ఇస్తున్నారంటే దే ఆర్ ఓటింగ్ ఫర్ అవర్ వెబ్సైట్ అన్నట్టు అర్థం. సో అలా ఎక్కువ బ్యాక్ లింక్స్ వచ్చినా కూడా విల్ గెట్ ఎ గుడ్ పేజ్ ర్యాంక్ ఆర్ సారీ విల్ గెట్ ఎ గుడ్ SERP ర్యాంక్. Now I'll have a small test. Okay, చిన్న రాస్తాను. You have to say me which page will rank better. Okay, let's think that this is H1's website. This is having some good content. Okay, and now its domain authority is how much? It's some 40. Again, page authority is also 40. Let's take another website. It's Sunny's website. Okay, he's also having some good content. His domain authority is some 50 and its page authority is some 60. Okay, another thing is Sandhya's website. Okay, she's also having some good content. Okay, her domain authority is 40 and page authority is 30. Okay, friends, can you see this? Respond. Yes, ma'am. Yes. Yes, can you say ఇప్పుడు నాకు చెప్పండి ఎవరి పేజ్ విల్ ర్యాంక్ బెటర్ ఇన్ SER? ఓకే, యూ హ్యావ్ టు సే మీ. చూడండి, యశ్వంత్ కి గుడ్ కంటెంట్ ఉంది, సన్నీకి కూడా గుడ్ కంటెంట్ ఉంది, సంధ్య గారు కూడా గుడ్ కంటెంట్ రాశారు. సో నౌ సే మీ విచ్ పేజ్ విల్ ర్యాంక్ బెటర్ ఇన్ SER? I think Sunny. On Sunny's page. Yes, why? His domain authority and page authority is good. Okay.
ఓకే, ఐ థింక్ యూ గాట్ ది పాయింట్. సో డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది కూడా చాలా మ్యాటర్స్. ఓకే, ఫర్ ఎ వెబ్సైట్, ప్రతి వెబ్సైట్ కి కూడా ఒక డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది ఉంటుందండి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దట్ థింగ్స్ ఆల్సో. అది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మనం క్వాలిటీ కంటెంట్ రాయడం వల్ల. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఫేవరెట్. ఏజ్ అనేది ఎలాగో తెచ్చుకోలేమండి, బట్ వీ కెన్ గెట్ ట్రాఫిక్. ఓకే, మనం మంచి క్వాలిటీ బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు, మంచి ట్రాఫిక్ కూడా తెచ్చుకోవచ్చు మంచి కంటెంట్ రాస్తే. సో డూ కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ థింగ్స్. ఏజ్ అనేది we can't get, okay, but we can go for buying some domains. Okay, ఆల్రెడీ కొంతమంది డొమైన్స్ అమ్ముతారండి. ఎలాంటి డొమైన్స్ అంటే ఆల్రెడీ 9 years ఏజ్ ఉండే డొమైన్స్, 10 years ఏజ్ ఉండే డొమైన్స్ అమ్ముతారు. బట్ నార్మల్ డొమైన్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓకే, దాంట్లో ఇష్యూ ఏంటంటే మనకు రిలేటెడ్ డొమైన్ దొరకడం కష్టం అండి. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ కావాలనుకుంటున్నాను అనుకోండి, ఆ డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ డొమైన్ నేమ్ దొరకడం మైట్ బి కొంచెం డిఫికల్ట్ కావచ్చు. ఇఫ్ దొరికితే ఓకే, వెల్ అండ్ గుడ్. మనకు ఇన్బిల్ట్ గానే డొమైన్ అథారిటీ కొంచెం వస్తుంది, ఎందుకంటే ఏజ్డ్ వెబ్సైట్స్, ఓల్డ్ వెబ్సైట్స్ కొంచెం డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం కదా. సో బట్ గో ఫర్ గెటింగ్ ట్రాఫిక్ అండ్ okay, what is other thing? Go for getting traffic and good quality backlinks. Okay, now let's see. ఇందాక మనం అనుకున్నాం మంచి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉండే సైట్స్ నుంచి తెచ్చుకోండి బ్యాక్ లింక్స్, సో దట్ మనకు కూడా మంచి లింక్ జ్యూస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మనకు పార్ట్ ఆఫ్ దేర్ వాల్యూ వస్తుంది, మంచి ట్రాఫిక్ వస్తుంది, మన ర్యాంకింగ్ పెరుగుతుంది. నౌ లెట్స్ సీ హౌ టు సీ అదర్ పేజ్ ర్యాంక్ అండ్ డొమైన్, పేజ్ అథారిటీ అండ్ డొమైన్ అథారిటీ. ఓకే, మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి SEO క్వేక్ యూజ్ చేసి కూడా మనము ఎన్ని ఎక్స్టర్నల్ లింక్స్ వెళ్తున్నాయి అనేది కనుక్కోవచ్చు. ఒక చిన్న డౌట్, ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయరా? ఎస్ చెప్పండి సార్. నా డొమైన్ అథారిటీ వచ్చి 50 వచ్చింది, నా పేజ్ అథారిటీ వచ్చి 30 వచ్చింది అనుకో, అప్పుడు రిజల్ట్స్ పేజ్ లో డొమైన్ అథారిటీ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇట్ ఈస్ గివెన్ టు హోల్ వెబ్సైట్, రైట్? ఓకే, కానీ ఒకసారి పేజ్ అథారిటీ మరీ తక్కువ ఉన్న 10 అట్లా ఉంది అనుకోండి, అప్పుడు ఇట్ మే గో టు యశ్వంత్. ఓకే, SCRP ర్యాంకింగ్ యశ్వంత్ ఎక్కువ వెళ్ళొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ కీవర్డ్. ఓకే, మీ పర్టికులర్ పేజ్ కోసం వాడు సర్చ్ చేస్తున్నాడు అనుకోండి కీవర్డ్. మీరు ఒక పేజ్ లో బైక్స్ గురించి రాశారు, ఇంకో పేజ్ లో కార్స్ గురించి రాశారు, అట్లా రాశారు అనుకోండి. బైక్స్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు మీ పేజ్ అథారిటీ తక్కువ ఉంది అనుకోండి, మీ SCRP ర్యాంకింగ్ తగ్గిపోతుంది. కార్స్ గురించి రాసిన పేజ్ అథారిటీ ఎక్కువ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ 70 లైక్ దట్, అప్పుడు మీ పేజ్ టాప్ లో కనిపిస్తుంది. సింపుల్, రైట్? అండర్స్టాండ్? ఓకే, నౌ లెట్స్ గో టు చెక్కర్ డొమైన్ అథారిటీ. సింపుల్ గా మనం గూగుల్ లో సర్చ్ చేసుకోవచ్చు అండి, డొమైన్ అథారిటీ చెక్కర్ అని టైప్ చేసినా కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, కెన్ గో ఫర్ రెడీ ఆర్ moz.com అని ఒకటి ఉంటుందండి, దానికైనా కూడా మీరు వెళ్ళి డొమైన్ అథారిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మనం మన URL ఇవ్వాలండి. ఏ వెబ్సైట్ కి అయితే మనము డొమైన్ అథారిటీ చెక్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ ODMT. ఓకే, ODMT అని ఇస్తాను. నాట్ ఎ రోబోట్. ట్రాఫిక్ లైట్స్. ఓకే, I've clicked on check. Let's see whether it will display or not. ఇంకోటి మోజ్ అనేది కూడా ఉంటుందండి. moz.com లో మనం రీసెంట్ SEO అప్డేట్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలా కూడా మోజ్ డొమైన్ అథారిటీ చెక్కర్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. ఓకే, చూడండి ODMT వెబ్సైట్ కి చూడండి, ODMT.in అనే వెబ్సైట్ కి డొమైన్ అథారిటీ 14 ఉంది, పేజ్ అథారిటీ 32 ఉంది. ఓకే, ఇవన్నీ అలెక్సా ర్యాంకింగ్ సమ్ అదర్ థింగ్స్ కూడా చూపిస్తున్నాయి. సో ఆ పర్టికులర్ పేజ్ కండి ODMT.in అనే పర్టికులర్ పేజ్ కి 32 ఉంది. ఓకే, ఇది చూడండి, ఇది moz.com అనమాట. ఇంట్లో మనం రీసెంట్ SEO అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి కూడా ఈ వెబ్సైట్ కి వచ్చి బాగా చూసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ గివ్ ది డొమైన్. You might feel better. Okay, see domain authority is 14. Okay, linking rule domains, ranking keywords. See, this page has 263 keywords. ఇందాక మనం అనుకున్నాం మల్టిపుల్ కీవర్డ్స్ ఉండే వెబ్సైట్ కి
వెబ్సైట్ నుండి బ్యాక్ లింక్ తెచ్చుకుంటే మనకు కూడా ఎక్కువ బ్యాక్ లింక్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. సో ఇట్ ఈస్ షోయింగ్ అప్ హౌ మెనీ కీవర్డ్స్ దే హ్యావ్. అంటే 263 కీవర్డ్స్ కి ఈ వెబ్సైట్ డిస్ప్లే అవుతుందండి. ఓకే, 263 కీవర్డ్స్ కి ODMT అనే వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది. స్పామ్ స్కోర్ మీన్స్ 7%, మీన్స్ మేబీ స్పామీ కంటెంట్ ఉండొచ్చు, లేకపోతే స్పామీ లింక్స్ వేరే వెబ్సైట్ కి లింక్ అప్ చేస్తున్నట్టు కూడా స్పామ్ స్కోర్ ఉంటుంది. ట్రై టు రెడ్యూస్ దిస్ స్కోర్. ఓకే, చూడండి టాప్ పేజెస్ బై లింక్స్. ఓకే, ఈ స్పెసిఫిక్ పేజ్ కి ఇంత పేజ్ అథారిటీ అనేది కూడా చూపిస్తుంది. చూడండి, ఇట్ ఈస్ క్లియర్ ఇన్ మోజ్, రైట్? చూడండి ఈ వెబ్సైట్స్ కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్ అనే దానికి పేజ్ అథారిటీ 24 ఉంది. ఓకే, చూడండి ఐ థింక్ లింకింగ్ డొమైన్స్ ఏమేమి కూడా ఉన్నాయి. యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, linking root domains. I think this is the thing and linking root domains means linking to other websites. Okay, other websites 198 links ఉన్నాయి అనుకుంటా ODMT నుండి. మన ODMT వెబ్సైట్స్ కి ఇవి బ్యాక్ లింక్ ఇస్తున్నాయి అనుకుంటా. టాప్ లింకింగ్ డొమైన్స్. ఓకే, బేస్డ్ ఆన్ డొమైన్ అథారిటీ. ఓకే, okay, these are the websites that gave backlinks to our websites, it seems. Okay, understood? Yes, ma'am. ఎస్, ఈ వెబ్సైట్స్ అన్ని ODMT కి బ్యాక్ లింక్స్ ఇస్తున్నాయి. ఈ లింకింగ్ రూట్ డొమైన్స్ మీన్స్ 198 లింక్స్ ఉన్నాయి అనుకుంటా అండి. ODMT నుంచి బయటికి 198 లింక్స్ ఉన్నాయి ఐ థింక్. ఓకే, ఇందాక ఇంకోటి కూడా అనుకున్నాం కదా, ఎక్కువ ఎక్స్టర్నల్ లింక్స్ ఉండే వెబ్సైట్ ని చూస్ చేసుకోకండి, తక్కువ ఎక్స్టర్నల్ లింక్స్ ఉండే వెబ్సైట్ ని చూస్ చేసుకొని, సో దట్ మనకు లింక్ జ్యూస్ ఎక్కువ వస్తుంది, సో పేజ్ ర్యాంక్ కూడా పెరుగుతుందని. అది కూడా చెక్ చేసుకోవచ్చు త్రూ SEO వే యూ కెన్ చెక్ దట్. ఓకే, ఫస్ట్ నేను ఏదైనా టైప్ చేస్తున్నాను. Let's simply click on this. I will click చేసి just go for SEO page. Okay, go for diagnosis. ఇవన్నీ ఏంటండి, SEO ఎలా చేస్తున్నారని తెలుసుకోవడానికి. ఓకే, టైటిల్ ఎంత ఉంది, మెటా డిస్క్రిప్షన్ ఎంత ఉంది అవన్నీ చూసుకోవడానికి పాస్ట్ క్లాస్ లో మనం చూసాము. go for page info. ఓకే, చూసారా, there are 98 internal links and 35 external links. ఓకే, చూడండి there are these many links. See, here it is writing as no follow link. నోటీస్ చేశారా అండి, no follow link అని ఇస్తారు. ఇంకా ఇంటర్నల్ లింక్స్ చూడండి, ఇవన్నీ ఇంటర్నల్ లింక్స్. ఈ పేజెస్ కి ఇంటర్నల్ లింక్స్ ఇచ్చుకున్నారని కూడా మనకు డిస్ప్లే చేస్తుంది. ఎక్స్టర్నల్ లింక్స్ ఏ వెబ్సైట్ కి వీళ్ళు లింక్ అప్ చేశారు, బ్యాక్ లింక్స్ ఇచ్చారు. See, these are all these things. Okay, now did you notice this no follow link? Yes, ma'am. Yes, what is a no follow link? Let's see that. ఇంకొక వెబ్సైట్ కూడా వెళ్ళి చెక్ చేద్దాం whether they gave a no follow link or what. Okay, let's check for this thing only. Mostly check చేస్తాం and if they gave any links or like that. All no follow links only they also gave. Okay, let's go for some other website. ODMT కే వెళ్దాం. Let's check. Yeah, all no follow links. Okay, there are two types of backlinks andi. Okay, backlinks lo two types ఉంటాయి. Okay, one is do follow link and one is no follow link. Okay, ఏ టైప్ ఆఫ్ లింక్ ఇవ్వాలి అనేది మన హ్యాండ్స్ లో ఉంటుంది. ఓకే, మన చేతుల్లో ఉంటుందండి. వెదర్ టు గివ్ ఏ డూ ఫాలో లింక్ ఆర్ వెదర్ టు గివ్ ఏ నో ఫాలో లింక్ అనేది మన చేతిలో ఉంటుంది. లెట్స్ సీ వాట్ ఈస్ ఏ డూ ఫాలో లింక్. మీన్స్ ఇప్పుడు డూ ఫాలో లింక్ అనుకోండి, నేను ఒక వెబ్సైట్ కి లింక్ బ్యాక్ చేశాను. ఐ మీన్ యశ్వంత్ వెబ్సైట్ కి నేను ఒక బ్యాక్ లింక్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు గూగుల్ నా వెబ్సైట్ కి వచ్చింది. ఓకే, ఆ లింక్ ని రీడ్ చేసి గూగుల్ యశ్వంత్ వెబ్సైట్ కూడా వెళ్తుంది అనమాట. ఓకే, హియర్ ఇన్ కేస్ ఆఫ్ డూ ఫాలో లింక్ we allow Google to redirect to యశ్వంత్ పేజ్. ఓకే, గూగుల్ ని నేను యశ్వంత్ పేజ్ కి వెళ్ళడానికి అలౌ చేస్తున్నాను. సో సచ్ కైండ్స్ ఆఫ్ లింక్స్ ఆర్ నోన్ యాజ్ డూ ఫాలో లింక్స్. డూ ఫాలో లింక్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లింక్ జ్యూస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకే, వాళ్ళ పేజ్ ర్యాంక్ లో సమ్ పార్ట్ ఆఫ్ వాల్యూ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి డూ ఫాలో లింక్ లో. అండ్ ఆబ్వియస్లీ మన యూజర్స్ వచ్చినా, ఎవరైనా ట్రాఫిక్ కానీ విజిటర్స్ కానీ నా పేజ్ కి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆ లింక్ క్లిక్ చేసి యశ్వంత్ వెబ్సైట్ కి నావిగేట్ అవ్వచ్చు అనమాట. సో
సింప్లీ సేయింగ్ డూ ఫాలో లింక్ కెన్ బి కౌంటెడ్ యాజ్ అ బ్యాక్ లింక్. ఓకే, డూ ఫాలో లింక్ అనేది బ్యాక్ లింక్ లాగా కౌంట్ అవుతుంది అనమాట. దెన్ వాట్ ఈస్ నో ఫాలో లింక్? ఓకే, ఇన్ కేస్ ఆఫ్ నో ఫాలో లింక్, గూగుల్ నా వెబ్సైట్ కి వచ్చింది, నా డేటా అంతా క్రాల్ చేసుకుంటుంది, నా లింక్ చూసింది, కానీ వాట్ ఐ విల్ డిఫైన్ ఇన్ దట్ లింక్ డోంట్ ఫాలో. ఓకే, గూగుల్ ని నేను డిఫైన్ చేస్తున్నాను అనమాట. డోంట్ ఫాలో దట్ లింక్ అండ్ గో టు యశ్వంత్ వెబ్సైట్. ఓకే, ఈ నో ఫాలో లింక్ వల్ల ఏమవుతుందంటే లింక్ జ్యూస్ మనకు రాదండి. ఓకే, we will not get a value of their page rank value. వాళ్ళ పేజ్ ర్యాంక్ వాల్యూలో సమ్ పార్ట్ అనేది మనకి రాదు. సో దిస్ నో ఫాలో లింక్ వల్ల మనకు బ్యాక్ లింక్ రాదండి. సింపుల్ గా బ్యాక్ లింక్ గా కౌంట్ అవ్వదు ఆ లింక్. ఓకే, బ్యాక్ లింక్ గా కౌంట్ అవ్వదు నో ఫాలో లింక్స్ అనేది. బట్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ వస్తుందండి. ఓకే, విజిటర్స్ ఎవరైనా వాళ్ళ పేజ్ కి వెళ్ళారనుకోండి, ఆ లింక్ ని క్లిక్ చేసి వాళ్ళు మన పేజ్ కి ఈజీగా రావచ్చు. యూజర్స్ ని అలౌ చేస్తాం. ఓకే, బట్ అది బ్యాక్ లింక్ గా కౌంట్ అవ్వదు నో ఫాలో లింక్ అనేది. ఓకే, కౌంటెడ్ యాజ్ బ్యాక్ లింక్. ఓకే, సో వాట్ ఈస్ డూ ఫాలో లింక్? డూ ఫాలో లింక్ అనేది ఒక బ్యాక్ లింక్ గా కౌంట్ అవుతుంది. మనకు వాళ్ళ లింక్ చూసి వస్తుంది, అట్లానే వాళ్ళ విజిటర్స్ కూడా మన సైట్ కి రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇన్ కేస్ ఆఫ్ నో ఫాలో లింక్, ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఎ బ్యాక్ లింక్. ఓకే, అది బ్యాక్ లింక్ గా కౌంట్ అవ్వదు. బట్ వాళ్ళకి వచ్చే విజిటర్స్ కానీ వాళ్ళకి వచ్చే ట్రాఫిక్ కానీ మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు. సో డోంట్ గో ఓన్లీ ఫర్ డూ ఫాలో లింక్స్. అంటే డూ ఫాలో లింక్స్ కావాలి అని అనుకోకండి. గో ఫర్ 50-50. ఓకే, అట్లీస్ట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ట్రాఫిక్ ఆల్సో ఇట్ ఈస్ నైస్, రైట్? విజిటర్స్ వచ్చినా మేలే కదా మనకి. సో థింక్ దట్ నో ఫాలో లింక్ ఇస్ ఆల్సో ఓకే. అంటే 50-50 అలా అనుకోండి. ఒక 50 నో ఫాలో లింక్స్ వస్తే ఒక 50 డూ ఫాలో లింక్స్ కి ట్రై చేయండి. ఓకే, బట్ ది డిసడ్వాంటేజ్ ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ బ్యాక్ లింక్. ఒకవేళ మనం ఎవరైనా వేరే వాళ్ళకి లింక్ ఇచ్చేటప్పుడు కూడా మన చేతుల్లో ఉంటుందండి. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ వెదర్ టు గివ్ ఏ డూ ఫాలో లింక్ ఆర్ నో ఫాలో లింక్. ఓకే, డూ ఫాలో లింక్ ఇవ్వాలా లేకుంటే నో ఫాలో లింక్ ఇవ్వాలా అనేది మన హ్యాండ్స్ లో ఉంటుంది. వీ కెన్ డూ దట్. ఓకే, in tomorrow's class we'll be discussing about all those 17 SEO techniques. Okay, 17 చెప్పలేకపోవచ్చు, but we'll try for some covering up at least 5 links. Okay, you can ask if there are any doubts. Okay.